హలో అండి. చూడు తల్లి, ఆ అబ్బాయి మంచివాడేనా? ఈ కాలంలో ఎవరిని నమ్మలేం అన్నాడు సత్యనారాయణమూర్తి. ఏంటోనమ్మా, నాకు ఈ ప్రేమ పెళ్ళిళ్ళ మీద నమ్మకం లేదు. మీరు అనవసరంగా భయపడుతున్నారు నాన్న. తను చాలా మంచివాడు. తను చాలా మంచివాడు నాన్న అంది వాణి. ఈ పిల్లలకు కొంచెం కూడా బుద్ధి లేదు. కాలేజీకి వెళ్ళి బుద్ధిగా చదువుకోమంటే ఈ ప్రేమలు దోమలు అవసరమా? నిన్ను సివిల్స్ వ్రాయించి గొప్ప స్థాయిలోకి తీసుకుపోవాలని అనుకుంటే ఎవడినో ఒకడిని పట్టుకొని వచ్చి వాడినే పెళ్లి చేసుకుంటానంటూ సతాయిస్తావా? ఏడవసాగింది సంగీత, వాణి తల్లి. వాణి సత్యనారాయణమూర్తి సంగీతల ఏకైక కూతురు. ఎంతో గారాబంగా పెంచారు తల్లిదండ్రులు. సత్యనారాయణమూర్తి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్గా ఈ మధ్య రిటైర్ అయ్యారు. సంగీత హైదరాబాద్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్గా పనిచేస్తున్నారు. సమాజంలో ఎంతో పేరుగల కుటుంబం వారిది. తమకు బొత్తిగా తెలియని వ్యక్తిని వాణి ప్రేమించటం, వివాహం చేసుకుంటాననడం తమకు ఎంతో అవమానకరమైన విషయంగా వాళ్ళు భావించారు. వాణి ఈ మధ్యనే అగ్రికల్చర్ ఎంఎస్సి పూర్తి చేసింది. సివిల్స్ రాసి ఐఏఎస్ అధికారి కావాలని సుమ తల్లిదండ్రుల కోరిక. వాణి స్వతహాగా అందాల రాశి. చక్కటి రూపంతో పాటు మంచి చదువరి. అలాగే మంచి గాన కళ కూడా ఆమె సొంతం. అన్ని రంగాల్లో మంచి ప్రావీణ్యత కలిగిన యువతి. దాంతోపాటు అహంకారం కూడా కాస్త ఎక్కువే. తను ఎంతో గొప్ప భవిష్యత్తు కలిగిన అమ్మాయిని ఇలా తను ప్రేమలో పడటం ఆమె తల్లిదండ్రులకు కంటికి నిద్ర లేకుండా చేస్తున్నది. అయినా ఎవడితో పడితే వాడితో ప్రేమలో పడితే ఎలా? అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోవాలి. కుటుంబ నేపథ్యం కూడా ముఖ్యం అంది తల్లి. అతను నాతో పాటు ఎంఎస్సి అగ్రికల్చర్ చదివాడు. మంచివాడు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. అయినా మేము ఈ సంబంధం ఒప్పుకోదలుచుకోలేదు. మేము నీ చిన్నప్పటి నుండి మనకు తెలిసిన బంధుత్వంలోనే వివాహం చేయాలని అనుకున్నాం అన్నారు తల్లిదండ్రులు. నిజమే కావచ్చు, కానీ నేను వెంకట్ను ప్రేమించానమ్మా. మేం ఒప్పుకోం అంది తల్లి. నేను మేజర్ని, మీరు నన్ను ఆపలేరు. కథ సీరియస్గా మారింది. సంగీత ఇక లాభం లేదని తన తమ్ముడు కుమార్ను పిలిపించి విషయం చెప్పింది. ఎవరో తెలియని కుటుంబంలోని వ్యక్తిని నీవు చేసుకోవడం మంచిది కాదని అతడు నచ్చచెప్పి చూశాడు. వాణి తన నిర్ణయం మార్చుకోలేదు. మొండిగా మాట్లాడింది. అయినా అతడు మంచివాడో చెడు నడక కలిగినవాడో ఎలా తెలుస్తుంది? మనం మొదలు అతనితో, అతని కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. వాణి వినేటట్లుగా లేదు. మనం ఆమె నిర్ణయాన్ని కూడా గౌరవించాలి అన్నాడు కుమార్. మనం ప్రతి వారిని చెడుగా భావించవద్దు. ఒకవేళ అతని మంచివాడు అయి ఉండి అతని కుటుంబం కూడా మంచిది అయితే అంతకన్నా కావలసిందేముంది అన్నాడు కుమార్. అది కాదురా కుమార్, వాణికి మొదటి నుంచి దగ్గర బంధుత్వంలోనే అనుకుంటున్నాం కదా. అలాగే మనం వాణిని మంచి చదువులు చదివిద్దామని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు కొత్త సంబంధం నాకు ఇష్టం లేదు అన్నది సంగీత. వాణి తల్లిదండ్రులు మేనమామ కుమార్ వెంకట్ను అతని తల్లిదండ్రులను కలవడానికి అతని సొంత ఊరు విజయవాడకు వెళ్ళారు. విజయవాడలో వెంకట్ నివాసం చాలా సువిశాలంగా ఉంది. చక్కటి గార్డెనింగ్తో ఆహ్లాదకరమైన వాతావరణం వారిని ఆకర్షించింది. వాణి తల్లిదండ్రులను వెంకట్ సాదరంగా ఆహ్వానించాడు. వెంకట్ చక్కటి శరీర సౌష్ఠవంతో తెల్లగా 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉంటాడు. పరిచయ కార్యక్రమాలు, టీ కాఫీలు పూర్తయ్యాక సంభాషణలోకి దిగారు. మా కూతురు వాణి మీరిరువురు ప్రేమించుకున్నారని చెప్పింది. మీ వివాహ విషయం మాట్లాడదామని వచ్చాం. విషయం చెప్తాడు మూర్తి. మరి మీకు ఈ వివాహం ఇష్టమేనా అడిగాడు మూర్తి. ఇష్టమే చెప్పాడు వెంకట్. మిగతా విషయాలు ఫోన్లో మాట్లాడుకుందాం అని అక్కడి నుండి బయలుదేరారు మూర్తి కుమార్లు. వెంకట్ నాకు నచ్చాడు కుమార్, నీవేమంటావు అన్నాడు మూర్తి కుమార్తో. నాకు నచ్చాడు, మన వాణి సెలక్షన్ బాగుంది అని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు కుమార్. వెంకట్ తల్లిదండ్రులను కలుద్దాం, వారి అభిప్రాయాన్ని కూడా తీసుకుంటే మంచిది. వివాహం అంటే 2 కుటుంబాల కలయిక. 2 కుటుంబాలు కూడా సామరస్యంగా మంచిగా ఉంటేనే ఆ వివాహం కలకాలం నిలుస్తుంది అన్నాడు మూర్తి. వెంకట్ ఇంటికన్నా చాలా విశాలమైనది వెంకట్ తల్లిదండ్రుల నివాసం. మూర్తి కుమార్ వెళ్ళిన గంట తర్వాత కానీ వెంకట్ తల్లిదండ్రుల దర్శనం కాలేదు. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అని అతను కఠినంగా ప్రశ్నించాడు. విషయం చెప్పాడు మూర్తి. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసే వచ్చారా?
మాతో మీ అమ్మాయి అడ్జస్ట్ అయితేనే మా సంబంధం ఇవ్వండి. తర్వాత మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించకూడదు అన్నారు వాళ్ళు. మా ఆచారాలు వ్యవహారాలు అన్నీ తెలిసి మీరు మీ అమ్మాయిని ఇవ్వండి, అంతేకాని ఆ తర్వాత మళ్ళీ లేనిపోని ఇబ్బందులు సృష్టిస్తే మా బాధ్యత కాదు అని వాళ్ళు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. వచ్చిన వాళ్లకు కనీసం మర్యాదలు కూడా చేయలేదు. కాఫీ కూడా ఆఫర్ చేయలేదు. వారి ప్రవర్తనతో ఆలోచనలో పడ్డారు మూర్తి కుమార్లు. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో వీరితో వ్యవహరించడం చాలా కష్టంగా ఉంటుంది. వివాహ సంబంధం అన్నాక ప్రతి చిన్న విషయానికి రాకపోకలు ఎన్నో ఉంటాయి. ఇతని ప్రవర్తన చూస్తే ఈ సంబంధం ఇష్టం ఉన్నట్టుగా లేదు. అక్కడి నుండి సెలవు తీసుకుని బయటికి బయలుదేరారు మూర్తి కుమార్లు. పనిలో పనిగా విజయవాడలోనే ఉండే వారి బంధువుల ఇంటికి వెళ్ళారు. ఏంటి మా ఇంటికి ఇలా సడన్గా విచ్చేశారు అనుకోకుండా అన్నారు సీతారాం విజయలక్ష్మి దంపతులు. తన కూతురు వాణి వెంకట్ అనే అబ్బాయిని ప్రేమించినట్లు వారి కుటుంబం గురించి తెలుసుకోవడానికి తాము ఇక్కడికి వచ్చినట్లుగా వారు చెప్పారు. సూర్యం సుజాతల కుటుంబం ఎలాంటిదని వారు అడిగారు. సూర్యం కుటుంబం అంత మంచిది కాదు. అతని మీద అనేక రౌడీ షీట్లు ఉన్నాయి. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు అన్నాడు సీతారాం. ప్రముఖ రౌడీ షీటర్ కనకయ్య అనుచరులు వీళ్ళు అని, సూర్యం అనేక అకృత్యాలు చేశాడని, అతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. అక్రమ ఇసుక వ్యాపారం, లిక్కర్ తదితర అక్రమ వ్యాపారాలు చేస్తుంటారని చెప్పారు. ఇక్కడి అధికారులు కూడా లంచాలకు మరిగి సూర్యం చెప్పినట్టుగా వింటారని అన్నాడు. ఇక ఈ సంబంధం చేసుకోవడం మంచిది కాదని మనసులోనే తీర్మానించుకున్నారు వాణి తండ్రి మూర్తి, మేనమామ కుమార్లు. ఉసూరుమంటూ ఇంటికి వెళ్ళి సుమకు జరిగిన విషయం తెలియజేశారు. అయినా వాణి మొండి పట్టుపట్టింది. మీకు ఇష్టం లేదు కాబట్టి ఏవో కొంటి సాకులు చెబుతున్నారు అని ముఖం మీదే చెప్పింది. నేను చేసుకునేది వెంకట్ను. అతడు మంచివాడైతే చాలు. వాళ్ళ తల్లిదండ్రులతో నాకేంటి పని అన్నది వాణి. వారితో మన కుటుంబం అడ్జస్ట్ కాలేం అన్నాడు మూర్తి. నేను వెంకట్ను ఇష్టపడ్డాను. అతనిని వివాహం చేసుకుంటాను అని కర్రాఖండిగా తీర్మానించింది వాణి. కూతుర్ని తీవ్రంగా మందలించారు తల్లిదండ్రులు. తన మొండి పట్టి తల్లిదండ్రులతో వాదించి చివరికి మౌనంగా ఉండిపోయింది వాణి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. సడన్గా ఒకరోజు వాణి మరియు వెంకట్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని తమను ఆశీర్వదించమని వాణి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు. పక్కలో బాంబు పడ్డట్లు అదిరిపడ్డారు మూర్తి దంపతులు. తమ కూతురు చేసిన నిర్వాకానికి వాళ్ళు చాలా నొచ్చుకున్నారు. ఇక చేసేదేమీ లేదని నిర్ణయించుకుని భారం భగవంతుని మీద వేశారు వాళ్ళు. తమ కూతురు అల్లుడిని అయిష్టంగానే ఆశీర్వదించారు. తమ అల్లుడు కూతురు మంచిగా జీవించాలని భగవంతుడిని ప్రార్థించారు. కొంతకాలం వాణి వెంకట్ల జీవితం సాఫీగానే సాగింది. కూతురును అల్లుడిని దీపావళి పండుగకు ఇంటికి తీసుకువెళ్ళడానికి మూర్తి వెంకట్ ఇంటికి వచ్చాడు. నాకు వీలు కాదు మామగారు, మేము చాలా బిజీగా ఉన్నాను. మీరు అంతగా అయితే మీ కూతురిని తీసుకువెళ్ళండి అన్నాడు వెంకట్. కొత్త అల్లుడు ఇంటికి రాలేదని బంధువులంతా గుసగుసలాడుకున్నారు. ఈ రెండు కుటుంబాలు కలవవని మాకు ముందే తెలుసు. అయినా వాణి బలవంతంగా వివాహం చేసుకున్నది అని బంధువులు అందరూ గుసగుసలాడారు. అదేం లేదు, అల్లుడు బాగా బిజీగా ఉండటం వల్ల ఈ పండుగకు రాలేకపోయాడు అంతే అన్నాడు మూర్తి. ఇలా ఏ పండుగకు ఏ కార్యక్రమానికి రాకుండా వెంకట్ తప్పించుకోసాగాడు. అతని ధోరణి మూర్తి కుటుంబానికి చాలా మనోవేదనకు కారణమైంది. వాణి కూడా చాలాసార్లు చిన్నబుచ్చుకున్నది తన భర్త ప్రవర్తనకు. తమ తోటి వాళ్లంతా తమ భర్తలతో తమ తల్లిగారి ఇళ్లకు వెళుతుంటే తన భర్త వారి బంధువులు ఎప్పుడు రాకపోవడం ఆమెకు బాధ కలిగించింది. ఏదో వెంకట్ ఇష్టపడ్డాడు అని మేము ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. మళ్ళీ పండుగలకు పబ్బాలకు కూడా మీ ఇంటికి రావాలా అనేవాళ్ళు వెంకట్ తల్లిదండ్రులు. వాణి తరపు చుట్టాలు తమ ఇళ్లల్లో జరిగే వివాహాలకు వివిధ కార్యక్రమాలకు తరచుగా వెంకట్ గారి కుటుంబాలను ఆహ్వానించేవారు. కానీ వారు ఎప్పుడూ వాణి తరపు చుట్టాల కార్యక్రమాలకు వెళ్ళేవారు కాదు. తాము అధికులమని, వాణి తరపు వాళ్ళు చాలా తక్కువ వాళ్ళని వారి అభిప్రాయం. తమ తరపు వాళ్ళ సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలకు వాణి కుటుంబాన్ని కానీ వారి తరపు వాళ్లను కానీ వెంకట్ కుటుంబాల వాళ్ళు ఎప్పుడూ పిలిచేవారు కాదు.
వాణిని వాళ్ళు చాలా చిన్న చూపు చూసేవారు. వాణికి చాలా బాధ కలిగేది. రాను రాను వారి మధ్య చిన్న చిన్న గిల్లిగజ్జాలు ప్రారంభమయ్యాయి. వాణి ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయింది. అలాగే వెంకట్ ప్రముఖ విత్తనోత్పత్తి కంపెనీలో జాయిన్ అయ్యాడు. వాణి తన ఉద్యోగంలో తన యొక్క పనితీరుతో ముందుకు వెళ్ళిపోయింది. కానీ వెంకట్ మాత్రం ప్రతి చోట తన అహంకారాన్ని, రౌడీయిజాన్ని ప్రదర్శిస్తూ ఉద్యోగంలో వెనకబడిపోయాడు. కాలక్రమేణా అతని ప్రవర్తనకు విసిగిపోయిన యాజమాన్యులు అతడిని తరచూ ఉద్యోగం నుండి తొలగించసాగాయి. దీంతో వారి మధ్య ఎగో ఫీలింగులు ప్రారంభమయ్యాయి. దీనికి తోడు వెంకట్కు ఉన్న తాగుడు అలవాటు కాలక్రమేణా ఎక్కువ కాసాగింది. ఇది వరకు తాను ఎప్పుడో ఒకసారి తాగుతానని భార్యకు చెప్పాడు. కానీ కాలక్రమేణా అతని లోపల తాగుడు అలవాటు పెరిగింది. అలాగే తన తోటి సహోద్యోగినితో అతడు సన్నిహితంగా గడుపుతున్నాడని తెలిసిన వాళ్ళు వాణికి చెప్పారు. వాణి ఈ విషయాన్ని స్వయంగా నిర్ధారించుకుంది. వెంకట్ను నిలదీసింది. ఏంటి మీరు చేస్తున్న పని? నేను మిమ్మల్ని ఎంతగానో నమ్మి మా తల్లిదండ్రులను ఎదిరించి మీతో పాటు వస్తే మీరు చేసేది ఇదా అని నిలదీసింది. అవును, నాకు తాగే అలవాటుంది. మగవాళ్ళు అన్నాక 1,00,000 వ్యవహారాలుంటాయి. నీవు ఎవరవు అడగటానికి అని అతడు తలబిరుసుగా సమాధానమిచ్చాడు. ఒక తాగుడేనా, ఇంకా అమ్మాయిల అలవాటు కూడా ఉందనే తెలిసింది, నిజమేనా అని నిలదీసింది వాణి. అవును నిజమే. ఇప్పుడు ఏం చేస్తావు? విడాకులు ఇస్తావా అన్నాడు వెంకట్. తను ఊహించని దానికి భిన్నంగా ఉన్న తన భర్త ప్రవర్తన ఆమెకు చాలా బాధ కలిగించింది. తన అత్తమామలకు తన భర్త విషయం తెలియచేద్దామని ఆమె ప్రయత్నించింది. అతడు అలాంటి వాడని మాకు ముందు నుంచి తెలుసు. అతడు మమ్మల్ని బెదిరించాడు. అందుకే నీతో విషయం నేను చెప్పలేదు. నేను ఇండైరెక్ట్గా చెప్పడానికి మీ అమ్మా నాన్నలతో ప్రయత్నించాను. కానీ నీవు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. మేమేం చేస్తాం? మీరు ఎలాగైనా అతనికి నచ్చ చెప్పండి ప్లీజ్, ప్రాధేయపడింది వాణి. మేమైతే ప్రయత్నిస్తాం, కానీ అతడు వినే రకం కాదు చెప్పారు అత్తామామలు. అత్తామామలు వెంకట్కు భార్యను మంచిగా చూసుకోమని చెప్పి చూశారు. కానీ వెంకట్ వారి మాటలను వినలేదు. అయిన వారు ఏం చెప్పగలరు? వెంకట్ తండ్రి సూర్యం రౌడీ షీటర్గా బ్రతికి అనేక దొంగ వ్యాపారాలు చేస్తూ రౌడీయిజం ద్వారా నెగ్గుకొని వస్తున్నాడు. అక్రమ ఇసుక వ్యాపారం చేయడం, అక్రమ రైస్ మిల్లులు వారు నిర్వహిస్తున్నారు. అక్రమ నల్లబెల్లం మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి జీరో దందా వ్యాపారాలలో విపరీతంగా డబ్బు సంపాదించారు. వారికి ఎక్కడ చూసినా బార్ షాపులు మొదలైనవి ఉన్నాయి. నిరంతరం రౌడీయిజంతోనే వారు బ్రతుకుతారు. తల్లిదండ్రుల అలవాట్లు అతని కొడుకుకు కూడా వంశపారంపర్యంగా వచ్చాయి. దానికి తోడు వారి కుటుంబ సంస్కృతి కూడా అనాగరికరమైనటువంటిది. తల్లిదండ్రులు పిల్లలు కలిసి తాగటం, అలాగే ఆహారపు అలవాట్లు మొదలైనటువంటి అన్నీ కూడా విపరీతమైన మనస్తత్వం కలిగి ఉండేవారు. అవి వారిలో వంశపారంపర్యంగా వచ్చాయి. వెంకట్ మానసిక పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. అతడిని మార్చడానికి వాణి ఎంతగానో ప్రయత్నించింది. దీనికి తోడు తరచూ భార్యను కొట్టడం అనే అలవాటు వెంకట్కు ఉన్నది. వెంకట్ ఆమెకు సంబంధించినటువంటి ఏటీఎం కార్డు కూడా తనే దగ్గరే ఉంచుకొని కనీస ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకుండా తరచూ వేధించేవాడు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి వాణి తల్లిదండ్రులను తిట్టడం, భార్యను కొట్టడం అనేది అతనికి అలవాటుగా మారిపోయింది. వారి కుటుంబ సంస్కృతి అటువంటిది. తమ కూతురు సంసారం చూద్దామని వాణి తల్లిదండ్రులు ఒకనాడు వాణి ఇంటికి వచ్చారు. వాణి పరిస్థితి చూసి చెల్లించి వారు వెంకట్ను నిలదీశారు. నన్ను నిలదీయటానికి నీ తల్లిదండ్రులను పిలుస్తావా అంటూ అతడు వారి ముందే వాణి మీద దాడి చేశాడు. ఎదురు వెళ్ళిన వాణి తండ్రిపై చేయి చేసుకున్నాడు. దీంతో అవాక్కైన వాళ్ళు వాణి పరిస్థితి చూసి బాధపడి వాణిని తమతో పాటు రమ్మని బలవంతం చేశారు. ఎంతో ప్రాధేయపడి సంక్రాంతి పండుగ కొరకు తమ కూతురిని పుట్టింటికి తీసుకెళ్లారు. వాణి పరిస్థితి అందరికీ తెలిసిపోయింది. అందరూ వాణి మీద సానుభూతి వ్యక్తం చేశారు. మేము ముందే చెప్పాము, అయినా వినలేదు అని అందరూ అన్నారు. అతడు చాలా మంచి వ్యక్తి అని అనుకొని నీవు పొరపాటు పడ్డావు. కానీ అతని కుటుంబ సంస్కృతి, అతని విధానాలు నీవు గుర్తించలేకపోయావు. అమాయకంగా గొర్రె తోడేళ్లను నమ్మినట్లుగా నీవు వెంకట్ను నమ్మి మోసపోయావు అన్నారు అందరూ.
వెంకట్ అన్ని రకాల చెడు అలవాట్లు కలిగిన వాడని, స్త్రీలోలుడు అని, మద్యపాన అలవాటు కలిగిన వాడని అందరికీ తెలిసిపోయింది. ఇటువంటి భర్తను వదిలేయాలని అందరూ వాణికి సూచించారు. వాణికి ఎందుకో గతం గుర్తుకు వచ్చింది. వాణి మేనమామ కుమారుడు శ్రీధర్. చిన్నప్పుడు చుట్టాలంతా వాణికి శ్రీధర్కు వారు పెద్దయ్యాక వివాహం చేస్తే బాగుంటుంది అని పరిచాలకులు అడిగేవారు. వాణి తండ్రి మూర్తికి ఈ విషయంలో ఎంత మాత్రం ఇష్టం లేదు. వాణి మేనమామ వాళ్ళు అంతగా ధనవంతులు కారు. నేనేదో ఎలాగోలా సంగీతను చేసుకున్నాను, మళ్ళీ నా కూతుర్ని ఇటువంటి ఇంటికి ఇస్తానా అని అతను అనుకునేవాడు. బంధువులు మాటలు తరచూ శ్రీధర్ చెవిలో పడేవి. చిన్న వయసు నుండి అతడు వాణిని తాను వివాహం చేసుకుంటే బాగుంటుంది అని ఒక భావన అతనిలో ప్రవేశించింది. కాల ప్రవాహంతో పాటు శ్రీధర్ కూడా బాగానే చదువుకొని ఎంసీఏ పూర్తి చేసుకుని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా జాయిన్ అయ్యాడు. అయితే అతనికి పెద్ద ఎత్తున ఆస్తిపాస్తులు లేవు. అతడు ఒక సాధారణ మధ్యతరగతిగా ఉన్నాడు. వాణి మేనమామ శ్రీధర్ తండ్రి అయిన చలపతి తన కొడుకుకు వాణిని ఇస్తే బాగుంటుందని అనేకసార్లు చెల్లెలు సంగీతతో అడిగాడు. దానిని మూర్తి సుతిమెత్తగా తోసిపుచ్చాడు. తన తండ్రి వాణితో మొదటి నుండి చలపతి శ్రీధర్ల గురించి నెగిటివ్గా మాట్లాడుతుండటంతో వాణికి కూడా శ్రీధర్ అంటే విముఖత ఏర్పడింది. ఆమె శ్రీధర్ను పెళ్లి చేసుకోవడానికి ఎప్పుడూ సుముఖత చూపలేదు. విషయం తెలిసి శ్రీధర్ మిన్నకున్నాడు. తాను మంచివాడైన శ్రీధర్ను కాదనుకోవడం ఘోరమైన తప్పిదంగా వాణి బాధపడింది. ఈలోగా శ్రీధర్ కూడా వాణి దగ్గరికి వచ్చి తన సానుభూతిని తెలియజేశాడు. శ్రీధర్ను ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్నాడని తాను ఎంతగా వ్యతిరేకించింది గుర్తు చేసుకొని చాలా బాధపడింది. అతడిని క్షమించమని కోరింది. తాను భర్తకు దూరంగా ఉంటే అతను మరింత చెడిపోతాడేమోనని భర్త దగ్గరగా ఉంటూ అతడిని మార్చడానికి ఎంతగానో ప్రయత్నించింది. సంవత్సరం వెనక సంవత్సరం గడుస్తుంది, కానీ వెంకట్ మారడం లేదు. మానవ జీవితం చిన్నది. ఎంతకు మారని మూర్ఖుని కొరకు తన జీవితాన్ని ఎందుకు పణంగా పెట్టాలి? ఇలా ఎన్నోసార్లు ఆలోచించింది. ఇక ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. అతి త్వరలోనే వెంకట్కు విడాకుల నోటీసు పంపించింది. అతనితో ఇక కలిసి కాపురం చేయడం తనకు ఇష్టం లేదని ఆమె కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేసింది. న్యాయస్థానం చట్ట ప్రకారం 1 సంవత్సర కాల పరిమితి తీసుకొని వాణి వెంకట్కు విడాకులు మంజూరు చేశారు. మన జీవితంలో అనేక తప్పులు చేస్తుంటాం. అందులో జీవిత సహభాగిని ఎంపిక చేసుకోవడం కూడా ఒకటి. నీవు పొరపాటుగా అతడిని ఎంపిక చేసుకున్నావు. వెంకట్ మంచివాడని నమ్మావు. ఇది జీవితంలో ఒక యాక్సిడెంట్ లాంటిది. కాబట్టి గత జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించు అన్నాడు మూర్తి. శ్రీధర్ కూడా వాణిని వివాహం చేసుకోవడానికి సంసిద్ధత తెలియజేశాడు. శ్రీధర్ మంచి మనసుకు అందరూ మెచ్చుకున్నారు. అతి త్వరలోని వారి వివాహం జరిగింది. కొత్త జీవితం ప్రారంభించారు వాణి శ్రీధర్లు.